ఓపెన్ చేయండి, మాట్లాడచ్చు. హూస్ గివింగ్ అథారిటీ? దేవయ్య ఫోన్ చేయి. అన్న ముంగడి అన్న Put me on the tone, ring a tone, put me on the sound. Put me on the sound. Put me on the speaker mode. పెట్టండి, స్పీకర్ మోడ్ లో పెడితే పడుతుందండి, ఎట్లా పడుతుందండి? డిఎస్పీ గారు, నేను డాక్టర్ సంజయ్ అండి, కొరుకుల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. దిస్ జెంటల్మెన్ రవీందర్ అండ్ మీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డజంట్ నో ఎనీ రూల్ హియర్. వాట్ ఈస్ ద రూల్ బుక్ దిస్ టాపిక్ మీ హియర్ అని అడుగుతాను మిమ్మల్ని. దేని గురించి చెప్పండి, మీరు చెప్పండి దేని గురించో, నేను వెయిట్ చేస్తా. ఏమైనా సెక్యూరిటీ ఇష్యూ ఉంటే నా వల్ల టేక్ మీ ఇన్సైడ్, పుట్ మీ ఇన్సైడ్ ద జైల్. నేను ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే సైలెంట్ గా ఒక్కడిని వచ్చి నాలుగు లోపల పోతా ఉంటే ఇక్కడ మీ యువర్ ఎస్ఐ బీయింగ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ హియర్. డిఎస్పీ గారు, వాట్ బేస్ మీరు, నేను ఓపిక పడతాను, మీరు ఓపిక పట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపిక లేకుండా పోతా ఉంది. అండ్ వాట్ బేసిస్ ఆర్ యూ స్టాపింగ్ మీ హియర్? అండ్ వాట్ బేసిస్ అడుగుతున్నాను, హుందాగా అడుగుతున్నాను మిమ్మల్ని. మేము ఏమి గొడవ చేయట్లేదు, సైలెంట్ గా వచ్చినాము, ఇక్కడ పోతున్నామని చెప్పినాము. మీ సిపి గారు చెప్పినారు ప్రజాప్రతినిధులు లోపల పోవచ్చు అంటే, మా మిగతా నాయకులు ఎవరిని కూడా తెలియదు, అయినా కూడా మీరు ఆపడం ఏంటి? దేని గురించి చెప్తే దాని ప్రకారం మేము వెయిట్ చేస్తాం. ఎక్కడ వెయిట్ చేయమంటారు ఫోన్ చెప్పండి, మీరు అక్కడ వెయిట్ చేస్తాము. వై ఆర్ యూ స్టాపింగ్ అని అడుగుతున్నాను మేము. డిఎస్పీ గారు సీదాగా అడుగుతున్నాను, ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు, వాళ్ళకు కూడా రీజన్ చెప్పండి. యువర్ ఆన్ స్పీకర్ మోడ్, ప్లీజ్ గివ్ మీ ఎ రీజన్. ఐఎమ్ రెడీ టు అబైడ్ బై లా. మీరు చెప్పిన రూల్ ప్రకారం నేను ఫాలో అవుతాను. ఇదర్ ఎంటైర్ మీడియా ఉంది, మీరు మీడియాకి చెప్పండి. ఒకసారి స్పీకర్ మోడ్ లో ఉన్నారు, చెప్పండి దయచేసి. దేని గురించి కాదు, కేటీఆర్ గారు విజిట్ చేయకపోతే నేను విజిట్ చేస్తా. చూడండి ఒక్క నిమిషం అండి, నేను కాళేశ్వరం వాటర్ కింద ఉండేటోడిని, నాకు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వాటర్ రావాలి. నేను రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చినాను. కేటీఆర్ గారు వస్తే రాకపోతే నేనైతే లోపల పోతున్నాను. వైర్ యూ స్టాపింగ్? పూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, ఎందుకు పోనీ మాకు చెప్పండి. మీరు రిక్వెస్ట్ చేయట్లేదు, మీరు ఆర్డర్ చూస్తున్నా కొంచెం వెయిట్ చేయండి అని గట్టిగా చెప్తున్నారు. చెప్పండి దేని గురించి చెప్పమని చెప్తున్నాం కదా సార్. జూలై మాసం మొదటి వారం వచ్చేసింది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీటి ఎద్దడితో ఉన్నాయి. చాలా ప్రాజెక్టులకి నీటి కలకలలాడంటే వర్షాధారితమే ఉండాల్సినటువంటి పరిస్థితి. గతంలో ఎగువ ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి ఇతరత్ర మార్గాల నుంచి మనకి నీరు వచ్చేది. దాన్ని అక్టోబర్ 21 వరకు కూడా ప్రాజెక్టులు గేటు వదలడం వల్ల నీరు వస్తుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి నీటి వదలడం వల్ల ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు జలకలతో ఉండేటివి. ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 22 టీఎంసీల కెపాసిటీకి అయితే కేవలం 8 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంది. అలాగే అప్పర్ మానే డ్యామ్కి వచ్చేసరికి 2 టీఎంసీలకి కేవలం 600 క్యూబిక్స్ సంబంధించి మాత్రమే ఉన్నాయి. ఇటు మిడ్ మానేర్ ప్రాజెక్టుకి సంబంధించి 27.5 టీఎంసీలకు గాను కేవలం 7.5 టీఎంసీలు మాత్రమే నీరున్నాయి. ప్రస్తుతం లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించి 24 టీఎంసీలకు గాను 5.5 టీఎంసీలు మాత్రమే ఉండడం వల్ల తీవ్రమైనటువంటి కటకట తప్పేటట్లేదు. అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పుడిప్పుడే కొద్దిగా నీటికల సంతరించే అవకాశాలు కనబడుతున్నాయి. మనకి అది 20 టీఎంసీలకు సంబంధించి కేవలం 7 టీఎంసీ లోపలే ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్ర సర్కార్లో ఏమవుతుంది అనేటువంటి కోణంలో ఇటు మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా గత పాలకుల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. గత కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పేసి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా మాకు ఒక వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించండి, కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేయడం ఏంటో మీకు నేర్పిస్తాడు. కేవలం 2 పిల్లర్లు కుంగడం వల్ల మీరేం చేస్తున్నారు? కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని ఇటు అన్నారం, సుందిల్లా అలాగే ఇటు లిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కేటీఆర్తో సహా ఇతర నేతలు, సీనియర్ బీఆర్ఎస్ నేతలంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్కి వెళ్ళడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి విషయం మనకు విదితమే. ఈ క్రమంలో ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, అలాగే మంత్రిని ఎమ్మెల్యే
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతర మంత్రులందరూ కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు, మండిపడుతున్నారు. అది ఎక్కడికక్కడ నాసిరకంగా ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాగే ఇతర ప్రాజెక్ట్ నిపుణుల బృందం అంతా కూడా కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ అది నాసిరకంగా ఉంది కాబట్టి దానిలో మనం లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి అది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 40 గ్రామాలకు సంబంధించి ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వారు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే నష్టపోయేది మాత్రం రైతన్న మాత్రమే. రైతన్న ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో నారు మళ్ళీ కూడా దున్ని ఆశగా ఎదురుస్తున్నారు. నాట్లు వేయాలంటే నీరు పుష్కలంగా ఉండాల్సిందే. ఇదంతా కూడా ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా మరి ఎంత శాతం నాట్లు వేసే అవకాశం ఉంది? ఇప్పటికీ కేవలం 10% పైన మాత్రమే నాట్లు వేసినటువంటి పరిస్థితి, సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది ఇలాగే ఉంటే తీవ్రమైనటువంటి ఎలినినో ప్రభావం ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గలగలా పారుతున్నటువంటి గోదావరి అలాగే ప్రాణహిత దానికి సంబంధించినటువంటి ఇవన్నీ నదుల కలయికగా ప్రాణహిత వస్తుంది. ప్రాణహిత గోదావరి నదులతో కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని మరి ఈ తెలంగాణ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేయాలనేటువంటి బృహత్తర ప్రణాళికలో గత పాలకులు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, టన్నెళ్ళు, రిజర్వాయర్లు, బ్యాలెన్స్ రిజర్వాయర్లు ఇలా కొండపోచమ్మ దగ్గరికి అలాగే సాగునీరు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసింది. గతంలో ఆ 2 పిల్లలు కుంగిపోయాయి. దీనివల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక కుంగేటువంటి స్వభావం ఉంది కాబట్టి ప్రమాదాలు అనేటివి కామన్గా జరుగుతాయి. దాన్ని మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కమిషన్లకు కక్కర్తిపడి నాసిరకంగా నిర్మించారని చెప్పేసి అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే రైతన్నకు మీరు చేసింది ఏంటి, ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వారు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు సామాన్య ప్రజలు, రైతులు. మొత్తం మీద మాకు నీరు కావాలి, మీరు ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనే దాన్ని పక్కా ప్లాన్తోనే ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నీటి యుద్ధము, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మాటల యుద్ధము ఉద్రిక్తతకి దారితీసింది. చర్చకు సిద్ధమా అంటే సిద్ధమని చెప్పేసి ఒకవైపు మరి సీనియర్ నేత అయినటువంటి హరీష్ రావు, కేటీఆర్ లాంటి నేతలు అలాగే ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళడం జరిగింది. ఇటు ఈ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు సరిగా లేకపోవడం వల్ల వాటిని ఎట్లా లిఫ్ట్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకే, ఆదేశాల మేరకే మేము నీటిని తరలించేటువంటి అవకాశం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎట్లయినా సరే మొత్తం వర్షాలన్నీ సమృద్ధిగా కురిసినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నీటి ఎద్దడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. మాటల యుద్ధాన్ని పక్కన పెడితే ప్రత్యామ్నాయ ఆలోచనలు, ప్రత్యామ్నాయ చర్యలు మరి సూచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కోరుతున్నారు స్థానికులు. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.